ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనము. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. ప్రియులారా, సహోదర ప్రేమ కలిగిన వారు దేవుని సంబంధులని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. సహోదర ప్రేమ లేనివారు దుష్టుని సంబంధులని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే కదా. సహోదరులారా, లోకము మిమ్మను ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవముండదని మీరెరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. సహోదర ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. సహోదర ప్రేమ లేనివాడు అంధత్వములో ఉన్నాడు. సహోదర ప్రేమ లేనివాడు చీకటిలో ఉన్నాడు. ప్రియులరా, ఒక్క తల్లి గర్భము నుండి పుట్టిన వారిని సహోదరులని పిలుచుచున్నాము. యేసుక్రీస్తులో తిరిగి జన్మించిన మనమందరమును సహోదరులమై ఉన్నాము. సహోదర ప్రేమ కలిగి ఈ లోకములో మనమందరమును జీవించుదుముగాక. ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. నీ సత్యవాక్యము వలన మమ్ములను కన్నందుకై స్తోత్రములు. నీ రక్తమిచ్చి మమ్ములను కొన్నందుకై స్తోత్రములు. నీ బిడ్డలమైన మేమందరము సహోదర ప్రేమ కలిగి ఈ లోకములో జీవించినట్లు సహాయము చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యేసు